ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించయితే చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్‌లో అయితే మంచి మంచి ట్విస్ట్‌లయితే ఉన్నాయి. ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే ఇంకా చెప్పాల్సినంత అవసరం లేదు. ఇంకా ఎపిసోడ్‌లోకైతే ఎళ్తే ఇంకా అంటే సుమిత్ర అయితే పడుకొనైతే ఉండిద్ది. నీరసంగా కళ్ళు తిరిగి పడిపోయిద్ది. ఇంక ఈళ్ళందరూ అయితే చుట్టూ ఉండి బాధపడతా, ఏడుస్తా అయితే ఉంటారు. ఇంకా దశరథ్ అయితే ఏడుస్తా ఉండేసరికి కార్తీక్ అంటాడు, బాధపడమాకు మావయ్య, అత్తయ్యకి ఏం కాదుగా, డాక్టర్‌కి చెప్పింది కదా! ఇప్పుడు ప్రతి ఒక్క రోగానికి మంచి మంచి ట్రీట్మెంట్‌లన్నీ ఉన్నాయి. కానీ కావాల్సినప్పుడు అని ప్రతి ఒక్కటున్నాయి. అప్పుడులా కాదు మామయ్య, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంకో విషయం కూడా డాక్టర్ చెప్పారు. నువ్వు గమనించావో లేదో? అంటే బోన్ మ్యారో మార్చి అత్తయ్యకి మొత్తాన్ని నయం చేసేయొచ్చు. ఇంకేం అవసరం లేదని చెప్పారు డాక్టరు. కాబట్టి ఇంకెందుకు నువ్వు బాధపడటం చెప్పు అనైతే దశరథ్‌కైతే చెప్తాడు. అప్పుడు దశరథ్ అంటాడు, ఎంత ఏం చెప్పినా గాని బాధపడకుండా ఎలా ఉంటారు? అంత పెద్ద రోగం, మనిషిని చంపేసేంత రోగం కదరా అది. ఒకప్పుడు నా గురించి సుమిత్ర ఎంతో బాధపడింది. నేను మాట్లాడకుండా హింసించి అదంతా చేసిన తర్వాత ఎప్పుడైతే సుమిత్ర బయటికెళ్ళిపోయిందో, బయటికెళ్ళి ఎప్పుడైతే లోపలికొచ్చిందో, అప్పుడే సుమిత్ర విలువ నాకు తెలిసింది. మళ్ళా ఇప్పుడేందంటే ఈ రోగానికి పడి ఎంతో అంత బాధను అనుభవిస్తుంది. కనీసం నా రోగాన్ని తనకు చెప్పలేని రోగంరా అది. ఎలా బాధపడకుండా ఉండగలను చెప్పరా అని అయితే ఏడుస్తా బాధపడుతూ ఉంటాడు దశరథ్ అయితే. ఇంక అందరూ అయితే బాధపడతా అయితే ఉంటారు. ఇంక దీప అయితే మాత్రం ఎలా అంటే అలా ఏడ్చింది. కుక్కపెట్టేది ఏడుస్తా అయితే ఉండిద్ది. ఇంకప్పుడే సుమిత్ర అయితే చిన్నగా కళ్ళు తిరిగి చూస్తా ఉండిద్ది. అందరూ ఏడుస్తుంది చూసి, "ఏమైంది అందరూ ఏడుస్తున్నారు? ఏమైంది?" అని అయితే సుమిత్ర అయితే అడిగిద్ది. ఇంకప్పుడు కార్తీక్ అయితే, "ఏం లేదు. ఏం లేదత్త. ఏం లేదు. అంటే ఏం లేదు" అని అయితే సర్ది చెప్పడానికైతే ట్రై చేస్తా అయితే ఉంటారు. ఇంకప్పుడు సుమిత్ర అయితే, "లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఖచ్చితంగా ఏదో నా దగ్గర మాత్రం మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి దాస్తున్నారు. నాకు అర్థమవుతుంది" అని ఈ మాట ఎందుకనిద్దంటే అంటే పారిజాతం అనింది కదా! మీ ఇద్దరిలో ఎవరికో ఏదో ఇద్దరికి ఎవరిలో ఒకరికి మాత్రం సమస్య ఉందనేది అనేది కదా! అది గుర్తెచ్చుకొని, "ఏవండీ మీకేదో బాగలేదు కదా! నా దగ్గర దాస్తున్నారు కదా!" అనగానే, "ఏం లేదు సుమిత్ర, నీ దగ్గర ఎందుకు దాస్తా" అని చెప్పి ఏదైనా గాని అనగానే, "లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఖచ్చితంగా దాస్తున్నారు. సరేలే, ఇలానే ఉండండి" అనైతే అంటా ఏదేదో మాట్లాడుతా అయితే ఉంది సుమిత్ర అయితే. ఇంకప్పుడైతే తన కల్లోకొచ్చి అన్నీ చెప్తా అయితే ఉండిద్ది. ఇప్పుడు సుమిత్ర అనిద్ది, "నా కళ్ళు కూడా ఈ మధ్య అసలు ఎట్టాంటి కళ్ళంటే అట్టాంటి కళ్ళొస్తున్నాయి. మీ అందరికి దూరంగా విడిచిపెట్టి ఎళ్ళిపోతున్నట్టు. ఏదోలాగా అసలు అంటే మిమ్మల్ని మాట్లాడటానికి కూడా ఏదో అనిపించేటట్టు, నాకు ఏదో ఉన్నట్టు, ఇంకా మాకేదో బాగాలేక దూరమైపోతున్నట్టు, ఎలాంటి పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి" అనగానే, "అమ్మ అలా అంటే అనబాకమ్మా" అనైతే ఇంక దీప అయితే అనిద్ది, "నా కల్లోకొచ్చి నీకు చెప్పడం కూడా తప్పేనా? అది కూడా చెప్పడం తప్పేనా చెప్పండి" అని చెప్తా ఇంక ఇంక సుమిత్ర అయితే అంటే సుమిత్ర, నా దగ్గర నిజం దాచండిలే, ఎంతకాలం దాస్తారు? నేను పోయేదాకా దాస్తారేమో అంటా ఉండిద్ది. ఇంకా ఆ మాటని కార్తీక్ అయితే, "అత్త అలా మాట్లాడతావు ఏందత్త? అసలు మాట్లాడబాకట్ట" అని అంటాడు కార్తీక్ అయితే. అదినేది సుమిత్ర అయితే, "సరేలేరా, నా దగ్గర నిజం మాత్రం దాస్తుంటారు. కానీ నేనేం మాట్లాడకూడదు" అనేదంట. సుమిత్ర అయితే దగ్గుతా దగ్గుతా ఇంకొకసారి కళ్ళు తిరిగి ఇంక మంచం మీద అయితే పడిపోయిద్ది. ఇంకప్పుడే సుమిత్రనైతే పడుకోబెడతారు. అది చూసైతే అందరైతే దిగులు పడిపోతా ఏడుస్తా అయితే ఉంటారు. ఇంకా దీప అయితే అక్కడ ఉండలేక అయితే బయటికైతే వచ్చేసిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే అది చూసి సరేలే అని దీపనైతే బయటికెళ్ళిపోయింది కదా అనుకుని వీళ్ళిద్దరికైతే శివనారాయణకి దశరథ్‌కైతే సర్ది చెప్తా అయితే ఉంటాడు. ఇంక ఈలోపే దీప అయితే ఆడ బాధపడతా ఉండిద్ది. ఇంక ఈలోపు ఇక్కడ జ్యోత్స్న, పారిజాతం అయితే వస్తా ఉంటారు. కనీసం వాళ్ళ కళ్ళలో ఒక కన్నీటి చుక్క కూడా కనపడదు. ఒక భయం తప్పితే. ఎందుకంటే ఆ బోన్ మ్యారో గనక మారిస్తే ఎక్కడ జ్యోత్స్న కూతురు కాదన్న నిజం బయటపడిద్దన్న భయం తప్పితే ఏది కూడా ఉండదు వాళ్ళు అంటే వాళ్ళ కళ్ళల్లో ఇంకా వాళ్ళ మొహంలో అయితే. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే అంటిద్ది, "చూసావా గ్రాని, బాధపడుతుంది. అసలు మన ఇంటికి పట్టిన శనే ఇది. ఇది బాధపడుతుందసల. ఏదో మంచి చేసేటట్టు" అనైతే జ్యోత్స్న అయితే అనిద్ది పారిజాతంతో. "అవునే, దాని సంగతి చెప్దాం" అనైతే ఇంక పారిజాతం, జ్యోత్స్న అయితే వస్తారు. "ఏమైందమ్మా ఏడుస్తున్నావు? అసలు సమస్యలన్నీ నీ వల్లే. మా ఇంటికి పట్టిన శని నువ్వు అసలు నిజం చెప్పాలంటే" అంటా ఉంటారు. ఇంక ఇద్దరైతే అదినైతే ఇంక దీప అయితే ఒక మాట అయితే అనిద్ది, "నేను ఇంటికి పట్టిన శని అన్నారు. బానే ఉంది. అది వదిలేయండి. ఎప్పుడన్నా గాని మీ అమ్మ అంటే మీ అమ్మే కదా! అంతలావున బాధపడుతుంది. కనీసం ఎప్పుడన్నా ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నావా? ఇంత నీరసంగా ఎందుకున్నావు? అసలు ఎప్పుడన్నా మాట్లాడావా? ఆ! నన్ను ఇంటికి పట్టినిచ్చానన్నావు. నేనేదో అసలు పెట్టిన తిండికి విశ్వాసంగా ఉండటానికి నేనే ఇంత బాధపడుతున్నానే. కనీసం నీ మొహంలో ఒక కన్నీటి చుక్క కూడా కనపడట్లేదు నీ కళ్ళల్లో గూడా" అనైతే దీప అయితే అనిద్ది, "నా ఇష్టమే. మా అమ్మ నా ఇష్టం. మా మమ్మీ నా ఇష్టం. నేను బాధపడితే బాధపడతా, లేకపోతే లేదు. నీదేంది" అనైతే జ్యోత్స్న అయితే అనిద్ది. అప్పుడు దీప అనిద్ది, నువ్వు ఇష్టం ఎలాంటిదో నాకు తెలుసులే. ఇంక పారిజాతం గారు, మీరేం పద్ధతి కాదు. మీరు కూడా ఎలాంటోళ్ళో నాకు తెలుసు. సుమిత్రమ్మ గారు బయటికెళ్ళిపోతుంటే కనీసం అంటే నీ మనవరాలు చూస్తూ కూడా పట్టించుకోలేదు. కనీసం నీ మనవరాలికి బుద్ధి చెప్పను కూడా బుద్ధి చెప్పలేదు. ఇలాంటోళ్ళు ఇంక ఎంత మాత్రం అంటే దీనికి కూడా ఎందుకు బాధపడతారులే అనైతే దీప అయితే అనిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, "మరి తిన్న విశ్వాసాన్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నావుగా, ఇంకా మాకెక్కడ దొరికిద్ది? అదే నేను తిన్న విశ్వాసానికి ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగానే చూసా. కనీసం నీ కన్న తల్లిని కనీసం నువ్వు ఆపను కూడా ఆపలేకపోయావు బయటికెళ్తుంటే" అనైతే ఇంక దీప అయితే అనిద్ది. అదేనైతే జ్యోత్స్న అయితే ఎక్కువగా ఫైర్ అయిపోతా ఇంకా అరుస్తా అయితే ఉండిద్ది దీప మీదయితే. ఇంకప్పుడు దీప అయితే మాత్రం దగ్గరికెళ్ళి గట్టిగా అయితే వార్నింగ్ అయితే ఇచ్చిద్ది. కొట్టడానికైతే పోయిద్ది. అప్పుడైతే పారిజాతం అయితే ఆపడానికైతే ట్రై చేసిద్ది. ఆపితే జ్యోత్స్న లాక్కెళ్తా ఉండిద్ది. అప్పుడు దీప ఒక మాట అనిద్ది, "కన్న ప్రేమ లేకపోయినా కానీ పెంచిన ప్రేమన్న ఉండాలి కదా నీకు కనీసం" అనగానే, "కన్న ప్రేమ ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు తెలిసి మాట్లాడుతున్నావా? తెలియక మాట్లాడుతున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు?" అనేది జ్యోత్స్న అయితే అంటా ఉండిద్ది. "నీకు కనీసం బుద్ధి చెప్తాను. ఖచ్చితంగా బుద్ధి చెప్తా" అనేది జ్యోత్స్న అయితే అంటా ఉండిద్ది. ఈలోపే పారిజాతం అయితే తీసుకెళ్ళిపోతా ఉండిద్ది. ఇంకప్పుడైతే దీప అయితే మాత్రం ఇంకా కోపంగా, ఆవేశంగా, బాధగా ప్రతి ఒక్కటి కూడా తన మొహంలో కనపడతా అయితే ఉండిద్ది. అంతలోనే బాధపడిపోతా ఉండిద్ది దీప అయితే మాత్రం. ఇంకా అంటే పారిజాతం అయితే జ్యోత్స్న అయితే తీసుకొచ్చేసిద్ది. "ఏంది అసలు నీకు మత్తుందా లేదా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావు అర్థమవుతుందా నువ్వు అసలు? ఎందుకు దానితో గొడవ పెట్టుకోవడం అయినా గాని" అనేది అంటే పారిజాతం అనేటప్పుడు ఇంక జ్యోత్స్న అయితే, "నువ్వు కూడా నన్నే అంటున్నావు గాని, నోరు మూయి చాలు గాని"
అని అయితే ఇంక పారిజాతం అయితే గట్టిగా అయితే కదిలింది. ఇంక జ్యోత్స్న అయితే నువ్వు కూడా నన్నే తిడుతున్నావా అని అయితే ఇంక జ్యోత్స్న అయితే అంటా ఉండిద్ది. ఇంక పారిజాతం అనేది నువ్వసలు తెలిసి చేస్తున్నావో, తెలియక చేస్తున్నావో నాకర్థం కావట్ల. ప్రతి ఒక్క దాంట్లో తప్పే. ప్రతి ఒక్కటి తప్పే అనేది పారిజాతం అనేది అప్పుడు జ్యోత్స్న అనిద్ది. ఆ ప్లాన్ గనక సక్సెస్ అయ్యుంటే నువ్వు ఇలా మాట్లాడేదానివి గూడా కాదు గానీ, మీ అందరి నోళ్ళు మూపిచ్చేసేదాన్ని. అది ప్లాన్ ఎలాగోలా ఫెయిల్ అయిపోయి చెత్త చెత్తగా అయిపోయింది. కార్తీక్ గనుక లేకపోయుంటే ఆ ప్లాన్ సక్సెస్ అయ్యుంటే నన్ను ఆపేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు అనేది ఇంక జ్యోత్స్న అయితే అనిద్ది. ఇప్పుడు పారిజాతం అయితే ఒక మాట అయితే అనిద్ది. ఆ విషయాన్ని పక్కన పెట్టు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని పారిజాతం అయితే అనిద్ది. దీనైతే జ్యోత్స్న అయితే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్‌కొచ్చామో అర్థమవుతుందా గాని, ఒకప్పుడు నేను ప్లాన్ జెప్తా, నేను జెప్తా, నువ్వు చెయ్యి అనేదానివి. కానీ ఇప్పుడు నన్ను చెప్పమంటున్నావు నువ్వు. ఆస్తి ఎలాంటి దగ్గర నుంచి ఎలాంటి దగ్గరికి పడిపోయామో చూడు. కాలం మన మీద ఇంత పగ పట్టింది ఎందుకురా అని అయినా గాని, అని అయితే జ్యోత్స్న అయితే అంటా ఉండేది. సరేలేవే ఇప్పుడు ఏం చేయాలో చూడవే. ఇప్పుడు ఏం ప్లాన్ ఎయ్యాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒకేళ ఇప్పుడు నేనెళ్లి నాకేమనిపిస్తుందంటే మంచిది ఇప్పుడు మీ తాతయ్య దగ్గరికి పోయి నేనే ఈ తప్పు చేశాను. కాళ్ళ మీద పడటమే నాకు మేలనిపిస్తుంది. తాత ఆగ్రహాన్ని నువ్వు భరించలేవు గాని, నువ్వు ఊహించగలవేమో కానీ దాన్ని భరించలేవు అనగానే, అవునే అది నిజమేనే ఏం చేయాలో అర్థం కావట్లేదే అనేది పారిజాతం అనిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది. నేను చేసింది మోసం. కంపెనీలో నష్టాలు తెప్పించి నేను చేసిందంతా మోసం. కానీ నువ్వు చేసింది పాపం. పాపానికి మించిన శిక్ష లేదు. దానికి సరైన శిక్ష నీకు పడిద్ది గాని అనేది అనగానే, సరేలే నన్ను భయపెట్టబాకు ఏదో ఒకటి ఆలోచించు అనగానే, సరే ఆలోచిస్తానుండు అని ఒక ప్లాన్ అయితే ఏసిద్ది జ్యోత్స్న అయితే. అది ఏసి మాత్రం జ్యోత్స్న అయితే సీరియస్‌గా అయితే ఉండిపోయిద్ది. అది చూసి పారిజాతం భయపడతా, ఆ ప్లాన్‌లో నాకేం ప్రమాదం లేదు కదా అనగానే, మనకిద్దరికీ ఏం ప్రమాదం లేదు. కానీ ఎవరికి ప్రమాదం అంటే గనుక నేను చెప్పను. అది చూసి నువ్వే తెలుసుకుంటావు అని ఇంక జ్యోత్స్న అయితే మాత్రం సీరియస్‌గా ఉండి ఎళ్ళిపోయిద్ది. ఇంకప్పుడు పారిజాతం అనేది ఇదేదో ప్లాన్ ఏసింది. దానివల్ల ఎవరికో ఏదో నష్టంగా ఉంది. దానివల్ల ఎవరికి నష్టం ఉందో దేవుడా నువ్వే వాళ్ళని కాపాడాలి అనైతే ఇంక పారిజాతం అయితే అనుకుంటూ అయితే ఉండిద్ది. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంక శ్రీధర్ దగ్గరికి తీసుకొస్తారు. శ్రీధర్ అయితే ఫైల్స్ అన్ని పట్టుకొని ఆలోచిస్తూ అయితే ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాక ఈలోపు ఇంక కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ వచ్చి ఏమైంది మాస్టర్ అలా వచ్చేసారు బయటికి అనగానే, ఏం లేదురా నేనొచ్చిందెందుకో, చూసిందేందో నాకే అర్థం కావట్లేదు. నేను వచ్చి అందరికి షాక్ ఇద్దాం అనుకుంటే నాకైతే పెద్ద పెద్ద షాకులుగా తగిలినాయి. కాలు ఇంట్లో అడుగు పెట్టగానే మీ తాత నిన్ను కొట్టాడు. ఆ తర్వాత మీ అత్తయ్య పడిపోయింది. ఆ తర్వాత డాక్టర్ వచ్చి చెప్పింది మనకు తెలిసింది. నేనైతే ఇంక శ్రీధర్ అయితే అంటాడు. దీనైతే కార్తీక్ అయితే అవును. అవును మాస్టరు. అసలనుకోకుండా ఇయన్నీ జరిగిపోయినియి అనైతే కార్తీక్ అయితే అంటాడు. దీనైతే శ్రీధర్ అయితే నేనొచ్చిందెందుకో తెలుసా? అసలు ఈ ఫైల్స్ ఏందో తెలుసా? ఈ ఫైల్స్‌లో ఆ జ్యోత్స్న చేసిన ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క ఇన్సిడెంట్‌కి, ప్రతి ఒక్క కుట్రకి అన్ని సాక్ష్యాలు ఈ ఫైల్స్‌లో ఉన్నాయి. ఈ పెన్ డ్రైవ్ ఏందో తెలుసా? ఈ పెన్ డ్రైవ్‌లో ప్రతి ఒక్కటి ఉంది. ఇంకా మించినయి ఉన్నాయి ఈ పెన్ డ్రైవ్‌లో. ఇయన్నీ కనపడలేదని నీకు చెప్పాను గదా! ఇయన్నీ కనపడకపోవడానికి కారణం ఏందో తెలుసా? ఇయన్నీ కనపడకపోవడానికి కారణం ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టలేడంటారు చూడు. కానీ నీ చెల్లి, నా కూతురు పట్టింది స్వప్న. స్వప్న ఇంటి దొంగ ఎవరిది కాదు నా అల్లుడు. నా అల్లుడే కొట్టేసి నా ఇంట్లోనే దాచాడురా. అసలు ఊహించను కూడా ఊహించలేకపోయా నేనైతే అనేది శ్రీధర్ అయితే అంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు. నాకిప్పుడు అర్థమవుతుంది మాస్టర్ అసలు ఏం జరిగింది ఇప్పుడు అర్థమవుతుంది. అక్ జ్యోత్స్న అంటే వీటన్ని కుట్రలని అంటే ఇయన్ని సాక్ష్యాల్ని అంటే పక్కన పెట్టడానికి నాశనం చేయడానికి అంటే ఇంకా కాశీని సాయం కోరటం కాకుండా కాశీతో చెప్పుడు మాటలు కాశీకి చెప్పింది. కాశీ వీక్‌నెసే ఆ చెప్పుడు మాటలు. ఆ చెప్పుడు మాటలు విని కాశీ మాత్రం ఆ చెప్పుడు మాటలు విని వైరా దగ్గర జనరల్ మేనేజర్‌గా చేరడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత వైరా కాశీ చేత ఫుడ్‌లో కల్తీ చేపిచ్చిన తర్వాత మేనేజర్ పోస్ట్ కాశీకొచ్చింది. ఆ కృతజ్ఞతతో ఈ సాక్ష్యాలన్నీ నాశనం చేయడానికి ఆ సాఫ్ట్ కాపీ ఈ సాక్ష్యాలన్నీ దాచి మన ఇంట్లోనే పెట్టేశాడు కాశీ. అప్పుడు అంటే జ్యోత్స్నకి ఏదో సాయం చేస్తున్నట్టు అనుకున్నాడు. అసలు జరిగిందంతా ఇది. ఎప్పుడైతే కుట్ర బయటపడిందో అప్పుడే జ్యోత్స్న ఊహించి తనకంటూ అంటే ఒక సేఫ్ ప్లేస్ అంటే సేఫ్టీగా తనకొకటి పెట్టుకొని వీళ్ళిద్దరిని ఇరికిచ్చేసింది. అసలు జ్యోత్స్న ఏం ప్లాన్ ఏసింది మాస్టరు అనైతే కార్తీక్ అయితే అంటాడు. ఇదంతా ఈయనైతే ఇంకా శ్రీధర్ అయితే ఇదంతా ఇప్పుడే నిజం బయట పెట్టేయాలిరా ఖచ్చితంగా బయట పెట్టాలని వెళ్తా ఉంటాడు. వద్దు మాస్టర్ నేను చెప్పేది వద్దు. నేనెంత బాధ పెట్టిందిరా నేనెళ్తా ఖచ్చితంగా అనేది. వద్దు మాస్టర్ చెప్పేది నా గురించే కాదు నువ్వు అత్త గురించి కూడా ఆలోచించాలి. ఇలాంటి టైంలో అత్త గురించి కూడా ఆలోచించాలి. డాక్టర్ ఏం చెప్పిందో విన్నావు కదా! బోన్ మ్యారో మార్చాలి. కన్న కూతురే బోన్ మ్యారో ఇయ్యవ్వాలి అనైతే ఇంకా కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడు శ్రీధర్ అంటాడు. ఆ జ్యోత్స్న జాతకం ఎంత బాగుందో చూడరా! అన్ని సాక్ష్యాలు మన దగ్గర ఉన్నా గాని కనీసం నిరూపించడానికి కూడా లేకుండా పోయింది. అనగానప్పుడు కార్తీక్ అంటాడు. ఈ సాక్ష్యాలతో అవసరం ఉండదులే మాస్టారు అని అనుకుంటాడు. అప్పుడు మనసులో అనుకుంటాడు. బోన్ మ్యారో ఎలాగోలా కన్న కూతురెయ్యాలి. జ్యోత్స్న కన్న కూతురు కాదు కాబట్టి జ్యోత్స్న గుట్టు బయటపడిద్ది. ఈ సాక్ష్యాలతో ఏం అవసరం ఉండదని అయితే మనసులో అనుకుంటాడు. అప్పుడు శ్రీధర్ అంటాడు. ఎందుకు అవసరం ఉండదురా సాక్ష్యాలతో? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అనగానే ఏం లేదురా మాస్టారు అవసరం ఉండదులే అనుకుంటున్నాలే అని అయితే కార్తీక్ అయితే అంటాడు. సరే గాని బా జ్యో దీప దీప చాలా బాధపడుతుంది మాస్టారు దీపని ఎలాగోలా ఇంటికాడ వదిలిపెట్టాను. లేకపోతే చాలా అంటే చాలా బాధపడుతుంది దీప. సుమిత్రని తగులుచుకొని తన దగ్గరే ఉండి చాలా అంటే చాలా బాధపడి కడుపుతోంది కదా! అంతలోను బాధపడకూడదు మాస్టర్ ఇంటి దగ్గర దింపేయండి అనైతే అనగానే దీప అయితే మాత్రం సుమిత్ర దగ్గర కూర్చొని ఏడుస్తా బాధపడతా అయితే ఉండిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే దీపని తీసుకురావడానికి అయితే వెళ్తా ఉంటాడు. ఇంకప్పుడే శ్రీధర్‌కి అయితే క్లోజప్ అయితే అసలు ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌ప్లనేషన్ మీరు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకొని ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చితే నాకు సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది.